శ్రీ గురుభ్యో నమ. 3వ అధ్యాయం 33వ శ్లోకం. ఓం సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. పదాల విభజన. సదృశం అంటే తగినట్లు, అనుగుణంగా, చేష్టతే ప్రవర్తించును, స్వస్యాః ప్రకృతేః తన స్వభావ ప్రకృతి ప్రకారము, జ్ఞానవాన్ అపి జ్ఞానము కలిగినవాడు అయినా, ప్రకృతిం యాంతి భూతాని అన్ని భూతాలు అంటే అన్ని జీవులు తమ తమ స్వభావానికి లోబడిపోతాయి. నిగ్రహః కిం కరిష్యతి బలవంతంపు నియంత్రణతో ఏమి ఫలితం వస్తుంది. పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి జీవి తనకు సహజమైన ప్రకృతి అంటే గత జన్మ వాసనలు గుణముల ప్రకారమే ప్రవర్తిస్తాడు. ఒకవేళ జ్ఞానం ఉన్నవాడు అయినా తన సహజ స్వభావాన్ని విడిచిపెట్టలేడు. అందువలన బలవంతంగా అడ్డుకోవడం వలన ప్రయోజనం ఉండదు. మనిషి ప్రవర్తన అతని సహజ గుణాల వలన జరుగుతుంది. స్వభావం అర్థం చేసుకొని సాత్విక మార్గంలో మలచడం మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తికి వేరు వేరు గుణాలు ఉంటాయి. జ్ఞాని కూడా తన స్వభావానికి అనుగుణంగానే ఆచరిస్తాడు. నిజమైన మార్పు లోపల నుండి వస్తుంది. స్వభావానికి అనుగుణంగా క్రమంగా దారి తీస్తే అది శాశ్వతమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, మానవులు వారి వారి జన్మాంతర సంస్కారాలను అనుసరించి వాటికి అనుగుణంగానే తమ ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇటువంటి మానవులను బలవంత పెడితే వారు సన్మార్గంలోకి వస్తారు అనేది ఏమీ లేదు. బలవంతం అనేది సరిగా పని చేయదు. నిగ్రహః కిం కరిష్యతి బలవంత పెట్టినంత మాత్రాన ఏమీ జరగదు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అనే సామెత లోకంలో ఇందుకే వచ్చింది. ఏ ఆజ్ఞకు, ఏ బలవంతానికి లొంగకుండా వారి వారి సంస్కారాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. వారు వివేకంతో, జాగ్రత్తగా, స్వధర్మంతో సత్కర్మాచరణను కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన జన్మను ప్రారంభించుకున్నాడు అంటే 3 ఉండాలి. 1 విద్య అంటే పూర్వజన్మలో చేసుకున్న ఉపాసన. 2 కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాపాలు. 3 పూర్వ ప్రజ్ఞ అంటే పూర్వజన్మలో సంపాదించుకున్న సంస్కారాలు. ఆ 3 కలిసి ఈ జన్మను నడిపిస్తూ ఉంటాయి. సాధకుడైన వాడు, సమర్థుడైన వాడు ఆ సంస్కారాలలో మంచి సంస్కారాలు ఉంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, పెంచుకోవాలి. చెడు సంస్కారాలు, కుసంస్కారాలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకొని రూపు మార్చుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రకృతిం యాంతి భూతాని అని ఉంటుంది. దానికి మనము మానవుడు చేయాల్సింది ప్రయత్నమే కానీ నిగ్రహం అంటే బలవంతమైతే కాదు. బలవంతం చేసి ఆ సంస్కారాలను ఎదిరించడం ఎవ్వరి వల్ల కాదు. ఎదిరించే ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు. ఎవరికి వారు సరైన దారిలో సరైన వివేకంతో ఆలోచించి వారి వారి తీరును సరిదిద్దుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. హరి శ్రీ గురుభ్యో నమః. 34వ శ్లోకం. ఓం ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ త్యౌహస్య పరిపంథినో. పదాల విభజన. ఇంద్రియస్య అర్థే అంటే ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన విషయంపై అంటే దృష్టికి కళ్ళకు రూపము, చెవులకు శబ్దము, చర్మానికి స్పర్శ, నాలుకకు రుచి,
ముక్కుకు వాసన అలాగా. రాగద్వేషౌ, రాగము అంటే ఆకర్షణ, ఇష్టము, ద్వేషౌ అంటే ద్వేషించడం, ద్వేషభావం, వ్యవస్థితౌ సహజంగా స్థిరంగా ఉండేవి, తయోర్న వశం ఆగచ్చేత్ వాటి ఆధీనంలో పడకూడదు, త్యౌహి అస్య పరిపంథినౌ అవి నిజానికి మన ఆధ్యాత్మిక ప్రగతికి శత్రువులు. పరమాత్మ ఏమంటున్నాడంటే ప్రతి మనిషి యొక్క ఇంద్రియాలకు రాగము ద్వేషము సహజ సిద్ధంగా కలిగి ఉంటాయి. ఎవరికి కలిసే ఉంటాయి, సహజ సిద్ధంగా కలిసే ఉంటాయి. ఎవరికైనా ఇష్టమైనవి ఇష్టం లేనివి అనేవి ఉంటాయి. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నవారు వాటి వశానికి లోను కావద్దు. ఎందుకంటే రాగద్వేషాలు మన ఆత్మ ఉన్నతికి అడ్డుపడతాయి అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. అంటే వెనుకల శ్లోకంలో పరమాత్మ చెప్పినట్టు, అంటే 33వ శ్లోకంలో చెప్పినట్టు, మనుషులు తన పూర్వజన్మ సంస్కారమునకు అనుగుణంగా ప్రవర్తించినప్పటికీ ప్రయత్నపూర్వకంగా అంటే ప్రయత్నంచే వాటిని జయించుటకు వీలు కలదని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడనమాట. ఓ అర్జున, ప్రతి ఇంద్రియమునకు దాని దాని విషయముల యందు, విషయ శబ్దముల యందు రాగము కానీ ద్వేషము కానీ ఏర్పడి ఉన్నవి. రాగ ద్వేష వ్యవస్థితో అవి మనకు పరమశత్రువులు. అవి అనేక జన్మల నుండి జీవుని హృదయ క్షేత్రమును ఆక్రమించుకొని అధికారము చేయుచున్నవి. తయోర్న వశం ఆగచ్చేత్ ఎట్టి పరిస్థితులలోనూ మనము వాటి వశం కారాదు. రాగద్వేషాలను మన వశంలోనే ఉంచుకోవాలి, కానీ వాటి ఆధీనంలోకి మనం వెళ్ళరాదు. రాగద్వేషాలు శత్రువులు లాంటివి. ఎంత శత్రువులంటే దారిలో వెళ్ళే వాళ్ళను దారి కాచి కొట్టి దోపిడీ చేసే దొంగలు ఎంత శత్రువులో అంత శత్రువులు ఈ రాగద్వేషాలు. శత్రువులు ఊరిలో ఉంటే ప్రమాదం, ఇంటిలో ఉంటే చాలా ఇంకా ప్రమాదం, హృదయంలో ఉన్నచో ఎంతటి మహాప్రమాదమో ఎంతటి అశాంతో ఎవ్వరికి వారు తెలుసుకోవాలి. చెప్పాల్సిన అవసరమే ఉండదు ఇటువంటివి. ఆ రాగద్వేషాది శత్రువులకు లోబడక దైవిక ప్రయత్నముచే వాటిని ఎలాగైనా అంతం వందించే ప్రయత్నం చేయవలెను. ఇంద్రియస్య అర్థే అని ఒక విశేషమైన విషయాన్ని పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నాడు. ఇంద్రియాలకు ఆయా విషయముల మీద ఉండే రాగద్వేషాలు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. కొన్ని జంతువులు వాటి ఇంద్రియాలకు లోనయ్యి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాయి. ఆయా వస్తువుల మీద ఉండే కోరికలతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నాయి కొన్ని జంతువులు. ఆ విషయాన్ని శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. జింక చెవి అనే ఇంద్రియానికి వశమయ్యి అది అవుతుందన్నమాట. అంతవరకు పరిగెత్తే జింక సంగీతం వినిపించగానే, అంటే వేటగాడు దానిని వేటాడడం కోసము వేణుగానాన్ని ఊదుతాడు. అది వినగానే అది ఆగిపోతుంది. వేణుగానానికి ముగ్ధురాలైన జింక ఆగిపోయి వేటగాడికి చిక్కి బలి అవుతుంది. ఏనుగు చర్మ సుఖానికి బానిస అవుతుంది. దానిని పట్టుకునే మావటి వాళ్ళు దూరంగా ఒక ఆడ ఏనుగు బొమ్మను ఉంచి దాని ముందర గొయ్యి తీసి ఆ గోతిని తడికెలతో మట్టితో పూడ్చేసి దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఏనుగు బొమ్మను చూసిన ఈ ఏనుగు పరిగెత్తి వచ్చి ఆ గొయ్యిలో పడి మావిటి వాళ్లకు దొరికిపోతుంది. మిడత కళ్ళకు బానిస. అది వెలుగును చూసి
ఆ వెలుగు చుట్టే తిరిగి తిరిగి దానిలోనే పడి చనిపోతుంది. చేప నాలుకకు బానిసైన చేప జాలరి వేసిన ఎరకు చిక్కుకొని అందులోనే పడి మరణిస్తుంది. తుమ్మెద వాసన కోసం సంపెంగ పువ్వు చుట్టూ తిరిగి ఆ వాసన పడక దానిలోనే మరణిస్తుంది. జంతువులు వాటి ఇంద్రియాలకు, వాటి కోరికలకు బానిసై మరణిస్తున్నాయి. అవి ఒక్క ఇంద్రియానికే బానిసై మరణిస్తున్నాయి. మనిషికి ఉన్న ఈ పంచేంద్రియాలలో, అంటే మనిషికి కళ్ళు, చెవి, ముక్కు అన్నీ 5 పంచేంద్రియాలు, వాటికి బానిస అయిపోతే వాటికి సంబంధించిన వస్తువుల మీద రాగద్వేషాలకు బానిసై ఉన్నాడా అని ప్రశ్నించుకోవాలి ఎవరికి వారే. ఒక ఇంద్రియం మీద కోరిక ఉంటేనే జంతువులకు అంత ప్రమాదం ఉంటే 5 ఇంద్రియాల మీద కోరికలు, వాటి వస్తువుల మీద రాగద్వేషాల ప్రవృత్తి కలిగి ఉన్న మానవులకు ఏ రకమైన ప్రమాదం పొంచి ఉన్నది అనేది అంచనా వేసుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. కనుక ఎట్టి పరిస్థితులలోనూ రాగద్వేషాలకు లొంగిపోకూడదు. ప్రయత్నపూర్వకంగా వానిని వదిలివేసి ఆత్మస్థితిని పొందవలెను. భగవంతుని ఈ ఆదేశమును విని ముముక్షువులందరూ తమ అంతఃశత్రువులకు రాగద్వేషాలను జయించి పరమశాంతిని పొందాలని పరమాత్మ ఉపదేశిస్తున్నారు. హరి ఓం తత్సత్.